సహాయం కోసం ఎదురు చూడకు. నువ్వే సహాయం చేసే స్థాయికి ఎదగడానికి ప్రయత్నించు. మన టైం బాలేనప్పుడు పోరా అన్నవాడే మన టైం వచ్చాక హాయిరా అంటాడు. ప్రతి ఒక్కరికి టైం అనేది వస్తుంది, కాకపోతే కాస్త టైం పడుతుంది అంతే. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట మరవకూడదు. వినయం లేని మగాడు, సహనం లేని ఆడది ప్రాణం ఉన్నా కదలిక లేని జీవోత్సవంతో సమానం. మనం నిత్యం 3 రకాల వ్యక్తులను గుర్తుంచుకోవాలి. నిన్ను కష్టాల నుండి రక్షించిన వారిని, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసిన వారిని, నిన్ను కష్టాల్లోకి నెట్టిన వారిని. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. ఏమి చేయాలి అని ఎవరిని అడగకు. ఇలా ఉండు అని ఎవరు చెప్పినా వినకు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుపో, కానీ మంచిని ఎప్పుడూ వదలకు. చెడు చెంతకి ఎప్పటికీ చేరకు. నేటి కాలంలో తప్పు చేసి తప్పించుకుని తిరిగేవాడే గొప్పోడు. అప్పు చేసి ఎగ్గొట్టి బ్రతికేవాడే తెలివైనోడు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి. మనకు విలువనివ్వని వారిని, మనల్ని చూసి ఈర్ష్యపడేవారిని, మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు. స్వార్థంతో ఆలోచించే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకుంటారు. ఎవరు ఏమైపోయినా వాళ్ళకి పెద్దగా పట్టింపు ఉండదు. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. ఈ లోకంలో తప్పు చేసి శిక్ష అనుభవించే వారి కంటే చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేవారే ఎక్కువ, అది కూడా మానసికంగా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. బాధ మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యములు వివేకాన్ని నేర్పుతాయి. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందెడు మంచినీటికే విలువ, అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా నీలోని మంచితనానికే విలువ. మనిషి యొక్క గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటి వారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. మన ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే, సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఎవరికి తొందరగా దగ్గర అవ్వకూడదు. దగ్గర అయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేం. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. కోట్లు కూడా పెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. నీ గమ్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక అందరూ నీ దగ్గరికే వస్తారు. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎన్నటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. అడిగే స్వేచ్ఛ, చెప్పుకునే స్వతంత్రం లేనప్పుడు అది బంధం ఎలా అవుతుంది, బానిసత్వం అవుతుంది. అదృష్టవంతుడు హాయిగా కూర్చొని తిన్నవాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. చీకటి వెలుతురు రెండూ శాశ్వతం కాదు, అలాగే కష్టసుఖాలు కూడా శాశ్వతం కాదు. నీ సహాయం అడిగిన వాడిని ఎప్పుడూ చులకనగా చూడకు. నీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుందని గుర్తుపెట్టుకో. అదృష్టం కావాలనుకుంటే ఎదురు చూడాలి, అవకాశం కావాలనుకుంటే సృష్టించుకోవాలి, కానీ నీ శక్తిని నువ్వు నమ్ముకోవాలి. మాటే మానవ సంబంధాలకు ఆధారం. మృదువైన మాట మనుషులను దగ్గర చేస్తుంది, పదునైన మాట విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆడది ఓ కసాయి భర్తతో అయినా బ్రతుకుతుంది, కానీ అనుమానించే వాడితో బ్రతకడం చాలా కష్టం.
అంటే ఆ బంధం దినదిన గండం నూరేళ్ల ఆయుష్ లాంటిది. సమస్యలు ఎప్పుడూ నీ చుట్టూ కుంభవృష్టిలా కురవని గొడుగనే ఆత్మవిశ్వాసాన్ని నీతో ఉంచుకో. ఎంతటి జడివాననైనా నేమి చేయలేదు. నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయాన్ని బందీ చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికే ఉంది. కష్టపడుతూ పైకి ఎదిగేవాడికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వాడికి నేనే గొప్ప అనే అహంకారం, గర్వం ఉంటాయి. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ. అదేవిధంగా మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. రోజు ఎన్నో వందల సంఘర్షణలు జరిగే మన మనసుకు మించిన యుద్ధ భూమి, ఈ సంఘర్షణలు ఎదుర్కొంటున్న మనిషికి మించిన యోధుడు ఎవ్వరూ ఉండరు. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు. సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారే. అనుకున్నది సాధించాలంటే తీవ్ర తపనే కాదు, ఎంతో ధైర్యం కూడా ఉండాలి. డ్రెస్ అందంగా ఉన్నా లేకపోయినా నీ మాట మాత్రం నిలకడగా ఉండాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మాట కన్నా వేసుకున్న డ్రెస్కే వాల్యూ ఎక్కువ. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి. నువ్వు విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించండి. వేలెత్తి చూపించేవాడు ఎవడో ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్టు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైనా, సంతోషమైన నీ జీవితం నీది. మీరు చేసేది మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని తప్పకుండా వచ్చి చేరుతుంది. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. మన మాటకే విలువనివ్వని వారు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మూర్ఖత్వం. జారే కన్నీటిని చూసి జాలిపడే వాళ్ళు ఎవరూ లేరు. అందుకే అంత అలుసుగా కన్నుల నుండి కన్నీరు రానివ్వకు. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నెల మీద కూడా హాయిగానే నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పానుపు కూడా గుచ్చుకుంటుంది. జాగ్రత్త, గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడకు. ఎందుకంటే గుండెల్లో దాచుకుంటే అది గుండెకే గాయం చేస్తుంది. అడవి ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సింహం మాత్రం గడ్డి తినదు. జ్ఞానం అనేది వంశపారపర్యం సంపద కాదు. అది ఎవరికి వారు కష్టపడి ఆర్జించుకోవాల్సిందే. ఎండిన చెట్టుకు నిప్పు పెడితే అడవి మొత్తాన్ని కాల్చినట్లుగా ఒక తప్పుడు నిర్ణయం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి, పొగడ్తల కోసం పనిచేయడం, విమర్శలకు భయపడి పారిపోవడం రెండూ మానసిక వ్యాధులే. టీ అండ్ బిస్కెట్ నేర్పించే పాఠం ఏంటంటే ఎవరితోనైనా లోతుగా మునిగిపోతే ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని విరిచేస్తారు అని. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులతో ఈనాడు చర్చించకండి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే అది మీపై ఈర్ష్యకు దారితీస్తుంది. బాగుండకపోతే మీరు వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంది. ఒకరిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకునే నిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మీ కన్నీళ్ళే మిమ్మల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం అనేది దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం అనేదే మూర్ఖత్వం. ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం ఖచ్చితంగా మారిపోతాడు. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడు. ఓడినా చివరకు వీరుడిగా మిగులుతావు. కానీ
బురదలో దొర్లే పందితో పోరాడకు, ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. అర్థం చేసుకుంటే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసు ఉంటే ఆ బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. మీ మాటలకు మీ చేతలకు తేడా ఉంటే మీ మాటలు ఎవ్వడూ నమ్మడు. మగాళ్లకు ఏడ్చే స్వేచ్ఛ లేదు, కానీ ఉండి ఉంటే ఎడార్లు కూడా సముద్రాలు అవుతాయి. నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యానికి సంబంధించిన పనులతో బిజీగా ఉంటావో అప్పుడు మనుషుల మీద ప్రేమ తగ్గడం మొదలవుతుంది. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక రాత్రి చాలు, అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం కూడా సరిపోదు. ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మంచిది. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది, మీరు పొడిపించుకుంటేనే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. మనుషులకు రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి, కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా పోతాయి. హక్కు అధికారం ఎవరిపై ఎంత చూపాలో అంతే చూపాలి. శృతి మించితే బంధాలు కలుషితమై దూరం అవుతాయి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో చక్కగా ఉండండి, లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం ప్రతిదానికి. ఒక వ్యక్తికి పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరం అవుతారు. అదే వ్యక్తి ధనవంతుడు అయినప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. నువ్వు చేసే అన్నింటికంటే పెద్ద తప్పు ఏంటంటే నీ అంతరాత్మ వద్దు అని చెప్పిన పరిస్థితుల ప్రభావం వల్ల నీకు నచ్చని పనులను చేయడమే. గడిచిపోయిన కాలం గురించి ఆలోచించకండి, ప్రస్తుతం ఏంటి అనేది ఆలోచించండి. మీ మీద మీకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మీ మీద మీకుండే అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కష్టాలకు భయపడి నువ్వు చేతులు ఎత్తేస్తే దేవుడు కూడా నీకు ఎలాంటి సహాయం చేయలేడు. కూరల్లో విషం నింపుకున్న పాము కంటే నిలువెల్లా విషం నింపుకొని పైకి తీయగా మాట్లాడే మనిషి చాలా డేంజర్. మీరు ఎంత గొప్ప వాళ్ళైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటవలసి వస్తుంది. మీరు స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే చివరకు మీ సంతోషాన్ని పంచుకునేది మీ కుటుంబ సభ్యులే. నిన్ను బలవంతుడిగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించు, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించు. దాచిన డబ్బు నిన్ను ధనవంతుడిని చేస్తుంది, దానం చేసిన డబ్బు నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. దానం కాటి వరకే వస్తుంది, కానీ ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. నువ్వు నీ లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం వరిస్తుంది. డబ్బు అనేది సంపాదించామని చెబుతుంది, కానీ కాలం అనేది ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది. లక్ష్యం అనేది కష్టమైనా చేరమని చెప్తుంది. నమ్మకం అనేది వీటన్నింటికి నేనున్నానంటూ భరోసా ఇస్తుంది. నువ్వు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం మంచిది. నువ్వు ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడే అవసరం లేదు. నీ మాట నీ గుణం బాగుంటే అవే నీ దగ్గరకు వస్తాయి. అవసరానికి అబద్ధం చెప్పడం అలవాటుగా మారితే అదే లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు పెద్ద పొరపాటుగా మారి నీ పతనానికి కారణమవుతుంది. నీకున్న సమయాన్ని మరియు నీ మాటలను జాగ్రత్తగా వాడు, ఎందుకంటే ఈ రెండు ఎప్పటికీ తిరిగి రానివి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా తనతో పాటు పైకి ఎగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. నువ్వు ఎక్కువ ఫ్రీడమ్గా ఉండడం కూడా ఒక్కోసారి నీ జీవితానికి ప్రమాదకరమే. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం కష్టపడే వారిని చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసే వెళ్ళిపోవడం కాదు. ప్రేమంటే 100 తప్పులు ఉన్నప్పటికీ సరిచేసి తోడుగా నిలవడం. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం అనేది రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, బాధలను ఓపికగా ఓర్చుకోండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
మీరు విలాసాల్లో మోకాళ్ళ వరకు మునిగి ఉంటే దుఃఖంలో నడుము వరకు మునిగి ఉన్నట్లే. మీరు కష్టపడి పెంచిన చెట్టు యొక్క పండు మీకు అతి తీయగా అనిపిస్తుంది. అలాగే మీ కష్టంతో దక్కిన ఫలితం మీకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. డబ్బులు లేని మగాడు బాణాలు లేని విల్లు లాంటివాడు. లైఫ్లో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా చూడవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన టైంని సూచిస్తుంది. లైఫ్ అనేది ఒక సమస్య కాదు, పరిష్కరించడానికి అది అనుభవించవలసిన ఒక వాస్తవం. వస్తువులను ఉపయోగించండి, మనుషులను కాదు. మనుషులని ప్రేమించండి, వస్తువులను కాదు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. తెలుసుకొని మసులుకో. నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంతకాలం కింద ఉన్నవారు పైకి, పైకి ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. మీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీ పడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది. మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. మానవ జీవితం చాలా విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు.